ఓకే. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను మా నాన్న ప్రెజెంట్, హ్మ్. మా పనామె, హ్మ్. మా కాకాలు పిన్నిలు వాళ్ళేందంటే పక్కన ఉంటారు. ఓకే. కానీ మా ఇంట్లో మాత్రం నేను నాన్న. అమ్మ ఉన్నప్పుడు బాగా సందడిగా ఉండేది. ఓకే. ఇప్పుడు లేదు. ఓకే. ఎంతమందికి వండుతారు? మామూలుగా పొద్దున వండినప్పుడు ఎంతమందికి అన్నం వండుతారు? ఒక 15-20 మందికి వండుతాం. 15, 20 మందికి వండుతారు. ఇక వచ్చేదాన్ని బట్టి. మరి పెళ్లి ప్లానింగ్స్ ఏం లేవా మీకు? పెళ్ళి అయిపోయింది నాకు ఆల్రెడీ. పెళ్లి అయిపోయిందా? అయిపోయింది. ఎప్పుడు? 3 ఇయర్స్ అవుతుంది 3 మ్యారేజ్ ఇయర్స్ అయ్యి. అవుతుందా? అవును. మరి ఆమె ఎక్కడుంటారు? వదిలేయండి ఆ టాపిక్. చెప్పండి. అంటే అసలు ఇన్ని విషయాలు తెలుసు కానీ మీకు పెళ్ళయిందన్న విషయం ఇప్పటివరకు మాకు తెలీదు. చెప్పాను వేరే మీడియాస్ వాళ్ళలో కూడా చెప్పాను నేను పెళ్లి అవునా? గురించి. అడిగాను. నాకు 3 ఇయర్స్ కింద మ్యారేజ్ కూడా అయిపోయింది. ఓకే. 15-20 డేస్కి బ్లాస్ట్ కూడా అయిపోయింది. ఆహాహా. అదేంటి? దాని గురించి మాట్లాడడం ఇష్టం లేదు. ఇష్టం లేదు. లవ్ మ్యారేజా? అరేంజ్ అరేంజ్ మ్యారేజే. అరేంజ్ మా మ్యారేజ్. అమ్మ కోసం చేసుకున్నా చనిపోయేటప్పుడు. ఓకే. ఓకే. కానీ వర్కౌట్ అవ్వలేదా? దేవుడు అలా రాశాడు అంతే. దాన్ని మనం ఏం చేయలేం. ఓకే. మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమైనా ఉందా? ఇప్పట్లో అయితే ఏం లేదు. అందుకేనా ఏదో ఇన్సిడెంట్ వల్ల అమ్మాయిలు నమ్మకూడదు అంటూ ఇందాక ఏదో అన్నారు? అలా ఏం లేదు. అందరు అలా ఏమి ఉండరు. అందరు ఉండరు. అందరూ అలాంటి వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళనే తప్పు పట్టొద్దు. మనకేదో జరిగిందని చెప్పి అందరి విషయాల్లో అలా జరుగుతుందని తప్పు పట్టొద్దు కదా. మనకు జరిగింది దాని గురించే మనం పెట్టుకోవాలి. దాంట్లో ఎవరి నా తప్పు ఉండొచ్చు, వాళ్ళ తప్పు ఉండొచ్చు. ఎవరి గురించి మనం తక్కువ చేసి మాట్లాడొద్దు. అలానే అమ్మాయిల మీద నాకేం పెద్ద కక్ష ఏం లేదు. మంచిగా ఉండాలనే కోరుకుంటే ఎవరైనా. ఎందుకంటే అమ్మాయి ఒక్కటే కాదు, అబ్బాయి కూడా తప్పులు ఉంటాయి, అమ్మాయి కూడా తప్పులు ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్న సమాజంలో మాత్రం నేనిన్న అంటే మీకు కూడా తెలిసిండొచ్చు, ఈ ఎక్కువ శాతం అయితే అమ్మాయిల మీదే రూమర్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే సారీ ఏమనుకోకండి నేను ఇలా అంటున్నాను. కొంత అమ్మాయిలే వీడియో క్లిప్స్ నేను చూస్తుంటా కదా, ఇలా తయారయ్యారు, ఇలా అయ్యారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫోకస్లో ఉన్నా, ఈయన్ని ఎలా చీట్ చేద్దామా, ఎలా వీని పేరు డ్యామేజ్ చేద్దామా, ఎలా ఈయన దగ్గర పైసలు దిగిపోదామా, ఇది ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ మీద చాలా ఎక్కువ అయిపోయింది. నేను ఒకటే కోరుకుంటా, మనం చెడు చేయనంత వరకు మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇదే నమ్ముతా. నేను ఎవరికి చెడు చేయలే, నాకు ఎవరి మీద కోపం లేదు. అందరూ ఆడవాళ్ళు అంటే నా అమ్మతో, అక్కతో, చెల్లెళ్ళతో సమానం నాకు. మీకు ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయి ఇప్పుడు ఇన్స్టాలో? అది చాలా 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 వచ్చాయి. నాకు ఆ ఇన్స్టాలో మెసేజ్ చేయాలన్నా భయం అవుతుంది. ఎక్కడ ట్రాప్ చేశారో, ఎక్కడ ట్రాప్ చేస్తున్నారో వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాలో ఒకవేళ ఎవరైనా అమ్మాయి ఒకవేళ నచ్చినా కూడా ఆ అమ్మాయితో మాట్లాడాలన్నా కూడా నాకు భయం అవుతుంది. ఎలా అయిపోయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కనిపిస్తున్నారు మీడియా ముందు, కొంచెం ట్రెండింగ్లో ఉన్నారంటే వాళ్ళని ఎలా ట్రాప్ చేద్దాం, ఎక్కడ మెసేజ్ చూపిద్దాం, ఎక్కడ చేద్దాం అని ఎవరికైనా రిప్లై అవ్వాలన్నా కూడా నాకు భయం అవుతుంది. చాలా వస్తున్నాయి. అందుకు నేను ఈ వాట్సాప్లు, ఈ ఫేస్బుక్లు ఇవన్నీ నేను నమ్మ. డైరెక్ట్గా చూసి డైరెక్ట్గా ఇదే నమ్ముతా నేను. ఓకే. ఇప్పుడు 10 సంవత్సరాల్లో మీకు ఎవరన్నా ఈ అమ్మాయి అంటే ఇలా ఉండాలి అన్నట్టు ఏమన్నా అనిపించారా? అంటే ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి అసలు మీకు నచ్చాలంటే? ఫస్ట్ నన్ను అర్థం చేసుకోవాలి. తర్వాత ఎంతోమంది మన ఇంటికి వస్తుంటారు, ఆకలి అని వస్తుంటారు, ప్రాబ్లం అని వస్తుంటారు. ప్రతి ఒక్కరికి నేను చెప్పకముందే వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ కడుపు నింపేదే ఉండాలి. పూజ పునస్కారాలతో గడిపేయాలి. ఇలాంటి అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆ అమ్మాయి దగ్గర ఏం అవసరం లేదు. నాకు ఒక్క చిల్లి గవ్వ కూడా నాకు అవసరం లేదు. నేనే కావాలంటే ఆ అమ్మాయికి ఉల్టా నేనే పెళ్లి చేసుకొని అన్నీ నేనే పెట్టుకొని అన్నీ చేసుకుంటా. నాకు ఏదన్నా డ్రీమ్ ఉందంటే నా లైఫ్లో నేను 3.5-4 సంవత్సరాల నుంచి కష్టాలు తప్ప ఇప్పటిదాకా నేను సంతోషకరమైన విషయం నా లైఫ్లో జరగలేదు, నేను గడపలేదు. నేనేదో పైకి నటిస్తున్నా కానీ లోపల మాత్రం పీస్ అయిపోతుంది. ఈ నవ్వు ఇది కాదు, నా స్వచ్ఛమైన నవ్వు కాదు. నేను ఉండే ఇది నాకెందుకో నాకు నచ్చట్లే. నా ఫన్నీనెస్ వేరు, నా హ్యాపీనెస్ వేరు, అసలు ఇది వేరు. ఒకటి మా మమ్మీ చనిపోవడం అది ఒక మేజర్ ఎఫెక్టు. అంతకు మించి నా ఫ్యామిలీ అది పెళ్ళి బ్లాస్ట్ అవ్వడం అది ఇంకా మేజర్ ఎఫెక్టు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. కానీ నేను బతికేస్తున్నా అంతే. అంటే ఎందుకోసం నన్ను బతికించాడో. కానీ నాకు కూడా ఒక లైఫ్ ఇందాక చెప్పాను క్వాలిటీస్. ఒకవేళ నేను మంచోన్ని అయితే, నేను మంచి చేసి ఉంటే, నా రాతలో రాసి పెట్టి ఉంటే
అది జరగాలి అంటే నా పెదాల మీద కూడా స్వచ్ఛమైన నవ్వు చూసుకోవాలని నాకు అనిపిస్తుంది. స్వచ్ఛమైన నవ్వు రావాలంటే ఏం చేయాలి మరి? ఏం చేయాలి ఏదో అంటే magic జరగాలి, ఏం లైఫ్లో డబ్బు, దాని తర్వాత ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్లు, టైంపాస్ మాటలు, ఈ లంగా దోస్తాన, ఇవన్నీ నవ్వు వచ్చేలాగా చేయరు. ఆనెస్ట్గా మనల్ని ఇష్టపడతారు కదా, ఆనెస్ట్గా మనల్ని అన్నిటినీ రిసీవ్ చేసుకుంటారు కదా, అలాంటి వ్యక్తి ఎవరైతే మన లైఫ్లోకి ఎప్పుడైతే వస్తుందో, అంటే ఇప్పుడు నా లైఫ్లో ప్రాబ్లం జరిగింది కాబట్టి నాకు అలాంటి వ్యక్తి వస్తే ఐఎమ్ హ్యాపీ అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ₹1,00,00,000 డబ్బు నా ముందు పెట్టినా కూడా నాకు చిరునవ్వు రాదు. అన్ని చూసి చేసి వదిలేసాను నేను. నేను ఎక్కడైతే నేను దెబ్బతిన్నానో అక్కడ నుండి మంచి రెస్పాండ్ వస్తే అప్పుడు మాత్రమే నేను సంతోషంగా ఉండగలను. ఓకే, అప్పటిదాకా ఇదంతా నటన. ఓకే. ఇప్పుడు ఇంత గోల్డ్ వేసుకుని బయట తిరుగుతుంటారు కదా, ఎవరన్నా దొబ్బేస్తారని మీకు ఎటువంటి భయం ఉండదా? అంటే కొడతారని కానీ, అంటే కొంతమంది దొంగలు ఉంటారు కదా, దొంగతనం చేస్తారని, మీ మీద అటాక్ చేస్తారని, అటువంటి భయాలు ఏమి ఉండవా మీకు? అమ్మ, మనము 10 మంది తిరిగే సొసైటీలో తిరుగుతున్నామమ్మా. కానీ ఈ సొసైటీలోనే రోజు ఎన్నో దొంగలను మనం చూస్తూ ఉన్నాం కదా, మరి అప్పుడు ఒకటి ఏంటంటే అమ్మ, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలే, నేను ఎవరి మీద కాలు దువ్వలేదు, నేను ఎవరిని ఎలిగేషన్స్ నేను చేయలేదు, నాకు వేరే వాళ్ళతో విమర్శలు లేవు, నా మీద నాకు కాన్ఫిడెంట్. నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను అటాక్ చేస్తారేమో, చేసినా కూడా వాళ్ళని ఎదుర్కోగలను అనేది నాకు కాన్ఫిడెంట్. నేను నన్ను నమ్ముతా. ఇందాకే చెప్పాను కదా, ఒకటి మన మీద మనకే నమ్మకం లేకపోతే మనం ఇన్ని ఫేస్ చేసుకుంటూ వచ్చా, ఈ స్థాయిలో ఉన్నా, ఇంకా మనల్ని ఎవరు నమ్ముతారు? కనీసం మనకు ఏ మామగాడు రాడు, ఏ పిన్ని రాడు, ఏ పక్కన పోరీ రాదు, ఎవ్వరు కూడా మన ఎంబర్ రారు. సరే, ఈరోజు నీ 20 మందిని వేసుకొని వస్తామ్మా మీ ఛానల్ దగ్గరికి, రేపు పొద్దున ఇన్సిడెంట్ అవుతుంది, అందరు ఉంటారా నాయనగా? ఎవ్వరు ఉండరు, నేను ఒక్కనే ఉంటా. అందుకని ఎవరిని జనాల్ని తిప్పుకోవడము, జనాల్ని ఎంబర్ రాయడము, ఏదైతే అది కానీ అని వెళ్తాను ఇంట్లోంచి. ఆ దేవుడు, ఆ పైన దేవుడు ఉన్నాడు, దేవుడు నా ఎంబర్ ఉన్నాడు, నేను మంచి పనే చేసిన, అందుకు నాకు మంచే జరుగుతుంది అని ఇదే ఉద్దేశం. థింక్ పాజిటివ్. ఎవరైనా మనం ఎంత పాజిటివ్గా అయితే ఆలోచిస్తామో, ఎంత పాజిటివ్ మైండ్తో బయటికి వెళ్తామో, అంతే పాజిటివ్గా మళ్ళీ మనం రిటర్న్ అవుతాం. ఇక్కడ ఒక్క భయం మనకు కలిగిందా, ఇక నెగిటివ్ ఎప్పుడైనా వచ్చిందా, మనకు నెగిటివే జరుగుతుంది. నేను ఎక్కువ పాజిటివ్గా ఉంటా. మీరు ఎప్పుడైనా జైలుకి వెళ్ళారా? లేదమ్మా, వెళ్ళలేదు. అలాంటి ఆలోచన కూడా నాకు లేదు. అంటే ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి వెళ్ళలేదా? అట్లేం లేదమ్మా, జైలుకి వెళ్ళే అంత నాకైతే ఏం లేదు.